భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం నాడు 60,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రాత్రి 12:05 అర్చకులు జిఆర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరిచామన్నారు. నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా పూర్తి చేసి వేకువజామున 1:25 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించామని పేర్కొన్నారు. నిన్నటి నుంచి పకడ్బందీ ప్రణాళికతో బందోబస్తు మెయింటైన్ చేసుకున్నటువంటి దాదాపు 3,500 మంది పోలీసు విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి నుంచి నిరంతరాయంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వచ్చే ఒక వారం రోజుల వరకు కూడా ఇంకా కష్టపడి వాళ్ళు పని చేసుకోవాల్సి ఉంటే అవసరం ఉందనేది వారందరికీ కూడా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అదేవిధంగా సివిఎస్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికెప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహా సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులు నిన్న కూడా చాలామంది భక్తులు నేను ఇంటరాక్ట్ అయ్యా. 3-4 సార్లు టెంపుల్కి వచ్చి వాళ్ళతో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో వాళ్ళందరూ కూడా టైం స్లాట్స్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో విఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేశ్వర.